హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ తెలంగాణలో తుఫాన్ ఎఫెక్ట్ రాగల 2 రోజులు అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ముంచుకొస్తున్న భారీ తుఫాన్. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు రేపు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు తుఫానుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నట్టుగా ఈరోజు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈరోజు కృష్ణా జిల్లాలో విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం, బనగానపల్లి, శ్రీశైలం, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, మడకశిర జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు ఈరోజు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు తుఫానుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ మరింత బలపడి రేపటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే, ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్కి 650 కిలోమీటర్ల దూరంలో, ఇటు బంగ్లాదేశ్కి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో రాగల 2 రోజులు ఇటు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, రేపు పశ్చిమ బెంగాల్ సమీపంలో సాగర్ దీవుల దగ్గర ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే, ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి జల్లులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇటు దక్షిణ కోస్తా జిల్లాల విషయానికి వస్తే, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, ఇటు రాయలసీమలో కడప, కర్నూలు, వైఎస్ఆర్, నంద్యాల, పులివెందుల, మదనపల్లి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, రాగల 2 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణలో చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో 38 నుండి 39 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమలో 40 నుండి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు, వాచింగ్.